బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీశైలం ఆలయం పేరిట దొంగ వెబ్సైట్స్ చలామణి అవుతున్నాయి. ఏపీ టూరిజం, ఆలయాలు, ప్రైవేటు సత్రాలపై కేటుగాళ్లు కనపడింది. నమ్మి అమాయకులు మోసపోతున్నారు. రాజస్థాన్, జైపూర్ నుంచి కేటుగాళ్లు ఆపరేట్ చేస్తున్నారు. ఈ దొంగ వెబ్సైట్లపై భక్తులు అప్రమత్తంగా ఉండాలని శ్రీశైలం ఈవో పెద్దిరాజు, సీఏ ప్రసాదరావు సూచిస్తున్నారు. అఫీషియల్ వెబ్సైట్లలోనే టికెట్లు, రూమ్లు బుక్ చేసుకోవాలంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు 27 వెబ్సైట్లు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. శ్రీశైల క్షేత్రంలో దేశ నలుమూల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో దేవస్థానం దర్శనం చేసుకోవడం జరుగుతుంది. స్వామి అమ్మవార్లు అని జ్యోతిర్లింగ క్షేత్రం, శక్తిపీఠం రెండు కూడా ఒకే ప్రాంగణంలో ఉన్నటువంటి దివ్యక్షేత్రం కావడం వల్ల దేశం నలుమూల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తారు. అలాగే ఉత్తరాది రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో, కర్ణాటక నుంచి కూడా అధిక సంఖ్యలో రావడం అనేది జరుగుతుంది. అయితే కొంతమంది భక్తులు ఇప్పుడు టెక్నాలజీ పెరిగిన తర్వాత ఈ సైబర్ క్రైమ్ ఇది కూడా పెరగటం అనేది జరుగుతుంది. భక్తులు దీన్ని బట్టి అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. దేవస్థానం వెబ్సైట్ నుంచి మాత్రమే, అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే వాళ్ళు అంటే ఆర్జీ సేవ టికెట్లు కానీ, తర్వాత అకామిడేషన్ కానీ, తర్వాత దర్శనాలకు కానీ సంబంధించి ఇవన్నీ కూడా అఫీషియల్ వెబ్సైట్ నుంచి మాత్రమే బుక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కొన్ని ఫేక్ వెబ్సైట్లు కొంతమంది అవి క్రియేట్ చేసి భక్తుల్ని మోసం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాటి పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా కోరుతున్నాము. అలాగే పోలీసు వారు కూడా దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు వారు కూడా ఇవన్నీ అప్రమత్తంగా వాళ్ళ సూచనలు అవి చేయడం కూడా జరుగుతుంది. అలాగే www.శ్రీశైలదేవస్థానం.org ఇది అఫీషియల్ వెబ్సైట్. దీని నుంచి మాత్రమే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంతమంది ఈ విధంగా మోసపోయి ఇక్కడికి మళ్ళీ వచ్చి ఇక్కడ అకామిడేషన్ గురించి అడగటం జరుగుతుంటుంది. గతంలోని అంటే అందరూ కూడా మనకి కంప్లైంట్ అవి చేయట్లేదు, కానీ గతంలో 1-2 కంప్లైంట్స్ రావడం జరిగింది. దాని మీద కూడా పోలీసు వారు కూడా ఎవరికి తెలియజేయడం జరిగింది. వారు కూడా సూచనలు చేస్తున్నారు. కాబట్టి 1-2 సార్లు ఇవన్నీ చూసుకొని వీళ్ళు ఈ సైబర్ క్రైమ్ పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, మరి శ్రీశైలం ఆలయానికి సంబంధించి కొంతమంది కేటుగాళ్లు ఫేక్ వెబ్సైట్లను సృష్టించి కొంతమంది అయితే దానికి గురవుతున్నట్టు తెలుస్తుంది. అసలు ఈ ఫేక్ వెబ్సైట్లను ఎలా గుర్తించాలి? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అఖిల, ఈ కేటుగాళ్లు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు గతంలో ఉండేటటువంటి మోసాలు ఏవైతే ఉన్నాయో సైబర్ సంబంధించినటువంటి మోసాల్లో ఇప్పుడు శ్రీశైలం సంబంధించినటువంటి ఆలయం కూడా ఒక వెబ్సైట్ ను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఒక వెబ్సైట్ తో పాటు ఆ వెబ్సైట్ ను క్రియేట్ చేసుకొని రాజస్థాన్, జైపూర్ నుండి కూడా లేదా వివిధ రాష్ట్రాల్లో కూడా అక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి మల్లికార్జున స్వామి సంబంధించినటువంటి ఆలయం బాగా ఈ మధ్య కాలంలో చూస్తా ఉన్నాము. భక్తులు ఎక్కువగా ఆన్లైన్ సంబంధించినటువంటి సేవలు రావడంతో ఎక్కువగా ఆన్లైన్ సంబంధించినటువంటి స్వామివారి దర్శనాలు కావచ్చు, లేదా అక్కడ ఉండడానికి టూరిజం సంబంధించినటువంటి స్పాట్స్ కావచ్చు, రూమ్స్ కావచ్చు, అన్ని కూడా ఈ ఆలయ సంబంధించినటువంటి వెబ్సైట్లతో పాటు ప్రైవేట్ సంబంధించినటువంటి రూమ్స్ ను బుక్ చేసేటటువంటి క్రమం ఏదైతే ఉందో అక్కడ బుక్ చేసేటటువంటి క్రమంలోనే శ్రీశైలం సంబంధించినటువంటి వెబ్సైట్ ను క్రియేట్ చేసుకోవడం జరిగింది. అయితే ఇటీవల కాలంలో బుక్ చేసుకున్నటువంటి వారు వెళ్ళి ఆలయ సంబంధించినటువంటి సైటు సంబంధించినటువంటి అధికారులకు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే గతంలో మేము సేవ సంబంధించినటువంటి వాటిని బుక్ చేసుకోవడం జరిగింది. అయితే సేవ సంబంధించినటువంటి వాటిని తీసుకొని వెళ్ళినప్పుడు ఇదంతా నకిలీ వ్యవహారం అని టెంపుల్ సంబంధించినటువంటి అధికారులు తెలపడంతో ఉండేటటువంటి ఫిర్యాదుదారులు ఎవరైతే ఉన్నారో షాక్కి గురి కావడం జరిగింది. వీటికి సంబంధించి ఇప్పటికే దాదాపుగా శ్రీశైలం సంబంధించినటువంటి ఆలయం పేరిట 27 వెబ్సైట్లను కూడా గుర్తించామంటూ పోలీస్ సంబంధించినటువంటి అధికారులు చెప్తూ ఉన్నారు. అయితే శ్రీశైలం సంబంధించినటువంటి అనేక రకాల సైట్లు ఉన్నాయి, వాటన్నింటిని అపోహలుగా ఉన్నాయి, వాటిని నమ్మొద్దు. అఫీషియల్ గా ఉండేటటువంటి సైట్ ఏదైతే ఉందో www.srisaila.org.in అనేటటువంటి సైట్ ను మాత్రమే వినియోగించుకోవాలని చెప్పి ఈవో కూడా చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే కేటుగాళ్లు ఈ మధ్య కాలంలో అనేక రకాలుగా సైబర్ సంబంధించినటువంటి ఫ్రాడ్స్ ని చేస్తా ఉన్నారు. అయితే ఈ మధ్య కాలంలో టెంపుల్ సంబంధించినటువంటి వాటికి కూడా పాల్పడుతూ ఉన్నారు. అధికారులు ఇప్పటికే ఉండేటటువంటి ప్రజలు, భక్తులు వచ్చేటటువంటి వారు అప్రమత్తంగా ఉండాలి. సైట్లను కూడా నమ్ముకోవద్దు. ఏదైతే ఖచ్చితంగా ఉండేటటువంటి అఫీషియల్ సైట్లనే నమ్మాలి, లేదనుకుంటే డైరెక్ట్ గా అక్కడికే వెళ్ళి సేవలను పొందాలనేటటువంటి సూచన అయితే చేస్తూ ఉన్నారు. శ్రీరామ్, అయితే మరి ప్రస్తుతం ఫేక్ వెబ్సైట్లను తొలగించారా? పోలీసులు ఏం చెప్తున్నారు?
ఇప్పటికే దాదాపుగా గుర్తించినటువంటి 27 ఫేక్ సంబంధించినటువంటి వెబ్సైట్లను పోలీసులు గుర్తించామని చెప్తూ ఉన్నారు. అయితే గుర్తించి అవి ఎక్కడి నుండి ఆపరేట్ చేస్తున్నారు, ఎందుకు ఉండేటటువంటి సాఫ్ట్వేర్ ని ఎలా వినియోగిస్తున్నారు అనేటటువంటి కోణంలో కూడా పోలీసులు జరిగినటువంటి వ్యవహారం, ఈ సైబర్ సంబంధించినటువంటి క్రైమ్ ఎలా జరిగిందనేటటువంటి కోణంలో కూడా పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే అఫీషియల్ గా ఉండేటటువంటి ఆ సైట్ ను మాత్రమే వినియోగించుకోవాలని పోలీసులు చెప్తున్నారు. అయితే ఆలయ సంబంధించినటువంటి ఈవో కూడా అదే అంశాన్ని చెప్తూ ఉన్నారు. చూడాలి, పోలీసులు జరిగినటువంటి వ్యవహారం, సైబర్ సంబంధించినటువంటి వ్యవహారంలో అనేక మంది అమౌంట్ కూడా మిస్యూజ్ అయినట్లు తెలుస్తా ఉంది. వాటిని పోలీసులు ఎలా రికవరీ చేస్తారు, ఇప్పటికే ఉండేటటువంటి ఎక్కువగా ఢిల్లీ లేదా ఇటు మహారాష్ట్రతో పాటు ఉండేటటువంటి గుజరాత్, రాజస్థాన్ ఉండేటటువంటి ఆ సిటీల నుండి వీటిని రన్ చేస్తున్నారనేటటువంటి ప్రాథమికంగా పోలీసులు వాటిని గుర్తిస్తూ ఉన్నారు. చూడాలి పోలీసులు ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారండి. రైట్ శ్రీరామ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.